హలో! అస్సలాము అలైకుం. నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? గుడ్ మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ 6:00 అయిందనమాట. మా హస్బెండ్‌కి బాక్స్ పెట్టాలి. అందుకనే నేనింకా కొంచెం హడావుడిలో ఉన్నాను ఈ టైంకి. ఇంకా ఎవ్వరూ లేవలేదు. సో, అందుకనే పిండి బయట పెట్టేసి అది రూమ్ టెంపరేచర్‌కొచ్చేలోపు నేను ఒక కప్ టీ తాగా అనమాట. యాక్చువల్‌గా మార్నింగ్ డ్రింక్ ప్రిపేర్ చేయాల్సుండే. బట్ ఇంకా మిక్సీ వేస్తే అందరూ లేస్తారు అనేసి నేను మిక్సీ వేయలేదు. అండ్ ఆ తర్వాత నేను ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నానండి. ఈ మధ్య నేను అప్పుడప్పుడు అంటే వీక్లీ ఒక థ్రైస్ అట్లా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్ వైట్స్ తీసుకుంటున్నాను. అందుకోసం అనేసి ఇంకా బాయిలింగ్‌కి పెట్టాను. ఇంకా తర్వాత అందరూ లేచేశారు అనేసి మార్నింగ్ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బీట్రూట్, ఒక 2 క్యారెట్లు, ఒక హాఫ్ యాపిల్ వేసేసి ఏబీసీ జ్యూస్ చేస్తా అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీకు వీలైతే ఎంప్టీ స్టమక్ మీద తీసుకోండి. లేదంటే తర్వాతైనా తీసుకోవచ్చు. బెనిఫిట్స్ అయితే అవే ఉంటాయి. మంచి ఆహ్, హిమోగ్లోబిన్ బూస్ట్ చేస్తుందనమాట. పిల్లలకి కూడా ఇవ్వచ్చు. మా అబ్బాయి కూడా మంచిగా తాగుతాడు. కొద్దిగా హనీ వేసిస్తాను వాడికి. మేమైతే యాజ్ ఇట్ ఈజ్ తాగేస్తాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ చేసేసి స్ట్రెయిన్ చేసేయాలి అంతే. మార్నింగ్ డ్రింక్స్ వచ్చేసి నేను చేంజ్ చేస్తూ ఉన్నానండి. అసలు మార్నింగ్ డ్రింక్స్ వల్ల ఇంత బెనిఫిట్ ఉంటుంది అనేసి నాకు ఇంతకుముందు తెలీదు. నేనేమనుకునేదాన్నంటే తినేస్తే ఇంకెక్కువ బెనిఫిట్ ఉంటుంది గదా అనుకునేదాన్ని గానీ, ట్రై చేసి చూడండి. చాలా వరకి బెనిఫిట్ ఉంటుందనమాట. మీకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అండ్ స్కిన్ అవుతుంది. హెయిర్ బాగా అవుతుంది. అండ్ ఇంకా ఈ డ్రింక్స్ రూపంలో వాటర్ క్వాంటిటీయే గదా మీరు తీసుకునేది. దానివల్ల మంచి హైడ్రేషన్ గూడా ఉంటుందనమాట. అండ్ ఆ తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ పల్ప్ మిగిలిపోయింది గదా! దీంతో పిండి కలుపుకోవచ్చు. లేదంటే టిక్కీస్ చేసుకోవచ్చు. బట్ ఇవాళైతే నేనవేమీ చెయ్యట్లేదు. ఇవాళ నాకు ఇంట్లో గూడా ఒక షూట్ ఉందనమాట. అందుకే ఇంక నేను కొద్దిగా బిజీగా ఉన్నాను. మొత్తం స్క్వీజ్ చేసేసి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా తీసేసాను. ఇంకా ఇప్పుడొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌లో చపాతీ చేస్తున్నాను. నిన్న నైటే నేను పిండి కలిపేసి పెట్టుకున్నా అనమాట. పిండిలో కొద్దిగా మెంతికూర ఉంటే యాడ్ చేసేసానండి. సో, వేస్ట్ అయిపోతుంది ఎందుకు అనేసి. ఇలా ఏవైనా ఉన్నాయనుకోండి మెంతికూర లేదంటే ఆలు ఏమన్నా మిగిలిపోయింది అంటే అవి గ్రేట్ చేసేసి కూడా చపాతీ పిండిలో యాడ్ చేసేయొచ్చు. న్యూట్రిషియస్‌గా ఉంటది. బ్రేక్‌ఫాస్ట్‌లో గూడా ఒక వెజిటబుల్ యాడ్ చేసినట్లుగా ఉంటది. ఈజీగా గూడా ఉంటది. సో, నైటే నేను కలిపేసి పెట్టా అనమాట. సో, హడావుడిగా నేనైతే చేస్తున్నాను. పిండి వచ్చేసి నిన్న ఆల్రెడీ నేను చపాతీ చేశాను. బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఒక 4 చపాతీలంత పిండి మిగిలింది. 2 మా హస్బెండ్‌కి, 2 మా అబ్బాయికి బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. నాకైతే ఎగ్స్ అనమాట. అసలు ఎగ్ వైట్స్ అండ్ ఈ జ్యూస్ బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే ఎంత బావుందో తెలుసా? చక్కగా అసలు అందులో నేను ఎగ్ వైట్స్ మీద నేను సాల్ట్, పెప్పర్ ఏమి వేసుకోననమాట. సో, నో సోడియం, నో ఆయిల్ బ్రేక్‌ఫాస్ట్. ఫర్ ఎ చేంజ్ చాలా బాగా అనిపిచ్చింది. సో, ఫస్ట్ అయితే మా హస్బెండ్ వెళ్ళిపోతే అప్పుడు నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. ఇవాళొచ్చేసి నేను మ్యాగీ ఫ్రైడ్ రైస్ చూపిస్తా అండి. సూపర్ ఫాస్ట్‌గా అయిపోతుంది. రైస్ వచ్చేసి ఆల్రెడీ నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో పెట్టేశాను. ఇవొచ్చేసి వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను నిన్ననే. 3 కలర్స్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ ఇవి కట్ చేసి పెట్టుకున్నా అనమాట. క్యాప్సికమ్‌తో ఫ్రైడ్ రైస్ చాలా బావుంటది. ఆ ఫ్లేవర్ బావుంటదనమాట. అండ్ దీని ఫ్లేమ్ వచ్చేసి మీడియం హైలో పెట్టేసుకోవాలి. అండ్ నేను ఎక్కువనే వెజిటబుల్స్ యాడ్ చేసేసాను. దీంట్లో నేను పచ్చిమిర్చి గానీ ఏమీ వేయలేదు. ఎంత క్విక్‌గా, సింపుల్‌గా అయిపోతుందో చూడండి. బ్రాకలీ గూడా ఇలానే చిన్న చిన్నగా కట్ చేసుకొని మైక్రోవేవ్‌లో పెట్టి స్టీమ్ చేసేసాను 2 నిమిషాలు. అది గూడా యాడ్ చేసుకుంటున్నాను. బ్రాకలీ కొంచెం తక్కువే వేశాను. సో, ఇదంతా గూడా మంచిగా హైలో పెట్టుకొని చేసుకోవాలనమాట. క్యాప్సికమ్ వచ్చేసి మరీ ఎక్కువగా మెత్తగా అయ్యే అవసరం లేదు. అందుకే క్యాప్సికమ్ ఒక్కటే యేసుకున్నామంటే అసలు సూపర్ క్విక్‌గా అయిపోతుంది. ఆ తర్వాత మ్యాగీ ప్యాకెట్ తీసుకొని కట్ చేసుకోవాలి. సో, మనం నూడిల్స్‌ని అస్సలు యూజ్ చేసుకోము. బట్ మ్యాగీలో ఉన్న మసాలా ప్యాకెట్ ఉంటుంది గదా! అది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ మసాలాని మనం మన ఫ్రైడ్ రైస్ కోసం వాడతామనమాట. సో, ఈ మసాలా వాడి చూడండి ఇంకా ఎలాంటి అడిషనల్ మసాలాలు కానీ, సాసెస్ కానీ వేయాల్సిన అవసరం ఉండదు. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందనమాట. అసలెవరు కనిపెట్టలేరు. ఇందులో అసలు ఏమేశారు అనేసి అడుగుతారు. సో, వెరీ సింపుల్, వెరీ క్విక్. మనం సాసెస్ అన్నీ ఎయాల్సిన అవసరమే లేదు. దీంట్లో ఒక కప్ రైస్ వేసేసాను. కుక్డ్ రైస్. ఇంకా అంతే. ఈ రైస్‌కి తగ్గట్లుగా కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే. వెరీ, వెరీ, వెరీ ఈజీ. మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంట్లో ఏమీ లేవు అనుకున్నప్పుడు ఒక ఎగ్‌తో అయినా గానీ ఇలా చేసేసుకోవచ్చు. సూపర్ ఈజీ, వెరీ టేస్టీ. నేనైతే లంచ్ బాక్స్ రెసిపీస్ ఇలానే ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే నాకు చాలా హడావుడి ఉంటదనమాట. మా అబ్బాయికి కూడా నేను బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసాను. ఇంక చపాతీ ఇద్దరికి ఒకేసారి చేశా అనమాట.
ఈయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను ఇంకా ప్రశాంతంగా కూర్చొని నా బ్రేక్‌ఫాస్ట్ అండ్ అవన్నీ చేయొచ్చు. సో, ఇట్ ఈస్ వెరీ ఈజీ 5 మినిట్స్‌లో అయిపోతుంది. సో, మార్నింగ్ లేవగానే రైస్ పెట్టేసి చపాతీ పిండి బయట పెట్టేస్తే ఒక 15 మినిట్స్‌లో నా పని అయిపోయినట్లే. ఇటు చపాతీ అయిపోయాయి, అటు రైస్ రెడీగా ఉంది. ఆల్రెడీ వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఎలాగంటే నెక్స్ట్ డే ఏం చేయాలి అనేది ముందే ఒక్కసారి ఆలోచిస్తాను. ముందు రోజు నైటే ఒక 15 మినిట్స్ టైమ్ స్పెండ్ చేసి ప్రెప్ చేసి పెట్టుకుంటా అనమాట. పిండి కలుపుకోవడము, లేదా ఒక్కోసారి ఏవైనా గానీ వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవడము, లేదా మసాలా ఏదైనా గ్రైండ్ చేసి పెట్టుకోవడము, అలాంటివి ముందు రోజు నైటే చేసుకుంటాను. నైట్ టైమ్ మీరు 15 మినిట్స్ స్పెండ్ చేస్తే మార్నింగ్ మీరు ఈజీగా 45 మినిట్స్ టు 1 అవర్ సేవ్ చేసుకోవచ్చనమాట. సో, నైట్ టైమ్ ప్రెప్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఈజీగా పెట్టగలుగుతాను ఏవైనా గానీ. అండ్ మోర్ ఓవర్ నేను సెలెక్ట్ చేసుకునే డిషెస్ కూడా మార్నింగ్ టైమ్ సింపుల్‌గా ఉండేలానే చూసుకుంటాను. ఈయన వెళ్ళిపోయిన తర్వాత నేను నా ఎగ్స్‌ని పీల్ చేసుకొని ప్రశాంతంగా తింటాను. నాకు బాయిల్ చేస్తే దానిలో ఉన్న యెల్లో ఉంటుంది గదా! అది అస్సలు నచ్చదనమాట. ఆమ్లెట్‌లో అయితే తింటాను గానీ, బాయిల్ చేస్తే అంత నచ్చదు. సో, ఒక్కోసారి రోజు ఏం చేస్తున్నానంటే, ఒక ఎగ్‌ది యెల్లో గూడా తింటాను. మిగిలినవి వైట్స్ తింటున్నాను. ఒక్కో రోజొచ్చేసి మొత్తం వైట్సే తినేస్తున్నాను. ఇవాళైతే ఇంక నేను మొత్తం వైట్సే తింటున్నాను. సో, 2 ఎగ్స్ తిన్నాననుకోండి కొద్దిగా ఆకలనిపిస్తుందనమాట 11:00 ఆ టైంలో. అందుకే ఇవాళ నేను 3 ఎగ్స్ చేసేసుకున్నాను. సో, 3 ఎగ్స్ తింటే ఇంక నాకు ఈరోజైతే చాలా ఫుల్‌గా ఉండే లంచ్ టైమ్ వరకి. మధ్యలో ఇంకా ఆకలేసింది ఏదైనా తినాలి అనేసైతే ఏమీ అనిపిచ్చలేదు. ఈ జ్యూస్ మీరు కొన్ని డేస్ ట్రై చేసి చూడండి. మీ స్కిన్ ఎంత షైనీగా అవుతుందో మీరు గమనించొచ్చు ఈజీగా. అలానే హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా చక్కగా పెరుగుతాయన్నమాట. ఇండియన్ ఉమెన్‌కి న్యాచురల్‌గానే కొంచెం హిమోగ్లోబిన్ తక్కువుంటుంది. అదంతా సెట్ అవుతుంది. హే గైస్, ఇప్పుడే హెయిర్ వాష్ చేసుకొనొచ్చాను. ఇంట్లోనే ఒక చిన్న షూట్ ఉందన్నమాట. సో, ఎలాగో హెయిర్ కొంచెం ఆరాలి. ఆరేలోపు డిష్ వాషర్ వేసేసుకోవచ్చు అనేసి ఇంకా ముందైతే స్నానం చేసి వచ్చేసాను. అండ్ నార్మల్‌గా ఎప్పుడైతే నేను బయటికి వెళ్ళానో ఆ రోజు నేను హెయిర్ డ్రైయర్ వాడను. నార్మల్‌గానే డ్రై అవ్వనిస్తా అనమాట. నాకు టైం ఉంది ఇంకా. ఇంట్లోనే చిన్న షూటే. జస్ట్ ఇంకా ముందే రెడీ అయిపోతే ఇంకా కిచెన్ ఒకసారి క్లోజ్ చేసేస్తే ఐయామ్ ఫ్రీ అనమాట. ఇప్పుడొచ్చేసి నేను ఓట్స్‌ది ప్రీమిక్స్ చేస్తానండి. అది ఎలా చేస్తాను అనేది మీరు చూసేయండి. చాలా ఈజీగా ఉంటదనమాట. నేను మోస్ట్‌లీ నా పని ఎలా ఈజీ అవ్వాలి అనేసి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. ఓవర్ నైట్ ఓట్స్ చేసుకోవాలంటే మనం దాంట్లో అవి ఇవి కలిపేసి పాలల్లో నానబెట్టాలి. వి ఆల్ నో. అదే మనం అన్ని ముందే కలిపేసి పెట్టుకుంటే ఈజీ అవుతది అనేసి చేయబోతున్నాను ఇప్పుడు. అండ్ ఆ తర్వాత నేను నిన్ననే టైలర్ దగ్గర నుంచి ఒక డ్రెస్ తెచ్చాను. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను డ్రెస్ కుట్టిచ్చాను. రెడీమేడ్ కాకుండా కుట్టిచ్చాను అనమాట. ఎలా ఉంది అనేది నేను కూడా ఇప్పుడు ట్రై చేసి చూడాలి. ట్రై చేసిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. ఎలా ఉంది, ఎలా స్టిచ్చింగ్ వచ్చింది అనేది మీరు కూడా చూడొచ్చు. అండ్ తర్వాత డిష్ వాషర్ వేసేస్తా. మెయిన్ థింగ్ ఏంటంటే 11 కల్లా కిచెన్ క్లోజ్ అయిపోవాలన్నమాట. సో, ఫస్ట్ ఈ పనులు చేసుకుందాం, తర్వాత డ్రెస్ చూపిస్తాను. ఈ ప్రీమిక్స్ కోసం ఫస్ట్ ఓట్స్ తీసుకుందామండి. నేను వాడే ఓట్స్ వచ్చేసి క్వాకర్ బ్రాండ్‌వి మల్టీగ్రెయిన్ ఓట్స్ అనమాట. మీరు ఏ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. స్టీల్ కట్ ఓట్స్ కాకుండా ఇలా నార్మల్ ఓట్స్, అలానే ఇన్‌స్టంట్ ఓట్స్ కూడా వద్దు. సో, రోల్డ్ ఓట్స్ ఉంటాయి. అవి బెటర్ అనమాట. సో, మార్కెట్‌లో ఏంటంటే రకరకాలు ఎక్కువైపోయాయి. ఇన్ని నేమ్స్ చెప్పాల్సొస్తుంది. రోల్డ్ ఓట్స్ తీసుకోండి. అవైతే కొంచెం థిక్‌గా ఉంటాయి. కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుందనమాట. ఇంకా ఒక పిడికెడి బాదం, వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ మీరు ఇలానే ఫాలో అవ్వాలని ఏమీ లేదు. మీకు నచ్చిన మెజర్మెంట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇంకా యావరేజ్‌గా చూసి వేస్తున్నా అనమాట. ఓట్స్ ఎక్కువగా ఉండాలి అండ్ నట్స్ కొంచెం తక్కువ ఉండాలి. జనరల్‌గా కలుపుకునేటప్పుడు ఎలా వేసుకుంటామో అలా నేను కలిపేస్తున్నాను. ఏంటంటే నైట్ టైమ్ ఒక్కోసారి చాలా టైర్డ్ అయిపోతాను. చాలా వర్క్ ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ డే కోసం ఓవర్ నైట్ ఓట్స్ చేయాలి అంటే ఈ నట్స్ తీయాలి, ఆ నట్స్ తీయాలి, ఫ్రిడ్జ్‌లోంచి 4 రకాల నట్స్ తీయడము, మళ్ళీ చియా సీడ్స్ తీయడం, వీటన్నిటి బదులు ఇలా సింపుల్‌గా చేసి పెట్టుకుందామని చేస్తున్నాను. ఇవొచ్చేసి పంప్కిన్ సీడ్స్ అనమాట. ఒక 3 టేబుల్ స్పూన్స్ పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో, మనం ఎప్పుడైనా గానీ ఇలాంటి డైట్ ప్లాన్ ఫాలో అయ్యేటప్పుడు మంచి క్వాలిటీ ఫుడ్ మాత్రమే తినాలి. సో, నట్స్ అనేవి చాలా మంచి క్వాలిటీ ఉన్న చోటే తీసుకోవాలండి. నేను జనరల్‌గా మిలాగ్రో నట్స్ అనే వెబ్‌సైట్ నుంచి నట్స్ అనేవి తెప్పిస్తా అనమాట. వీళ్ళ దగ్గర వచ్చేసి మంచి క్వాలిటీ నట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఫ్యాక్టరీ రేట్స్‌లోనే వస్తాయన్నమాట మనకి. అసలు చూస్తేనే తెలిసిపోతుంది వాటిలో క్వాలిటీ ఎంతుంది అనేసి. అలానే వీళ్ళ దగ్గర ఒక పౌడర్ కూడా దొరుకుతుంది. ఇంతకుముందు నేను మా అబ్బాయి కోసం తీసుకున్నాను. మొత్తం మిక్స్డ్ నట్స్‌తో చేసిన పౌడర్ అనమాట. షుగర్ ఏమీ యాడ్ చేయరు. సో,
దాన్ని పాలలో కలిపేసిస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు. మీరు అడిషనల్‌గా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నట్స్ కూడా చాలా బావుంటాయి. అలానే ఇప్పుడొచ్చేసి స్పెషల్ క్రిస్మస్ సేల్ కూడా ఉందనమాట. అలానే ఎవ్రీడే మీరు ఈ వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తూ ఉన్నారంటే డీల్ ఆఫ్ ద డే కనిపిస్తూ ఉంటుంది మనకి. సో, ఎవ్రీడే ఏదో ఒక డీల్స్ ఉంటాయి. నట్స్ ఎలాగో మనం కొంటూనే ఉంటాం మన ఫ్యామిలీ కోసం. ఆ కొనేదేదో మంచి చోట, మంచి తక్కువ ప్రైసెస్‌కి తీసుకున్నామనుకోండి, క్వాలిటీకి క్వాలిటీ అండ్ మనీ కూడా సేవ్ అయితాయన్నమాట. సో, milagronuts.com ఈస్ ద వెబ్‌సైట్ అడ్రెస్ అండ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. తప్పకుండా చూసుకోండి. ఒకసారి వెళ్లి చూడండి అండ్ మీకు మొత్తం వెరైటీస్ అన్నీ కనిపిస్తాయన్నమాట. సో, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేయాలి. ఆ తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ జార్‌లో పెట్టేసుకోవాలండి. ఇవి ఏమి పాడవవు, ఎన్ని డేస్ అయినా ఉంటది. బట్ నేను ఒక 1 వీక్‌కి కలుపుదాం అనుకున్నాను. 1 వీక్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది నాకు. ఏం లేదు, ఒక చిన్న కప్ తీసుకోవాలి. దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఇది మొత్తం మిక్స్ యాడ్ చేసేసి, పాలు యాడ్ చేస్తే సరిపోతదనమాట. ఇంకా మనం మల్టిపుల్ థింగ్స్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఉంటది. సో, నాకైతే చాలా వరకి పని సేవ్ అవుతది అనిపిచ్చింది. ఇలా ఎయిర్ టైట్ జార్‌లో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అంతే. సో, ఇలాంటి ప్రీ మిక్సెస్ నేను చేసుకుంటూ ఉంటా అనమాట. దీనివల్ల కొద్ది కొద్దిగా టైం సేవ్ అవుతూ ఉంటుంది అనేసి నేను ఇంతకు ముందు గూడా మీకు చాలా ప్రీ మిక్సెస్ చూపిచ్చాను. సో, ఈ పనైతే అయిపోయిందండి. ఏంటంటే ఉన్న పనులన్నీ చేసేసుకొని ఆ తర్వాత డిషెస్ వేసుకుంటే ఈజీగా ఉంటది గదా! అందుకనే ఇది గూడా చేసేసా అనమాట. ఇది ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉందో, చేద్దాం చేద్దాం అనుకుంటున్నా అలాగే పోయింది. నిన్న నైట్ నా డిష్ వాషింగ్ గ్లౌస్‌కి చిన్న హోల్ పడి ఇంకా వాటర్ అన్నీ చేతుల మీదకొచ్చేస్తున్నాయన్నమాట. అందుకే ఇమ్మీడియేట్‌గా ఆర్డర్ పెట్టాను. పొద్దున్న పాల ప్యాకెట్‌తో పాటే ఈ గ్లౌస్ కూడా వచ్చేసాయి. ఇవి లేకుండా నాకు 1 డే కూడా గడవదండి. ఎస్పెషల్లీ చలికాలం గదా! ఇంక అస్సలు అంట్లు తోమాలంటే చాలా కష్టంగా ఉంటది. ఒకవేళ తోమినా గానీ క్యూటికిల్స్ అన్నీ డ్రై అయిపోతాయన్నమాట. ఈ గోర్ల చుట్టూ మొత్తం డ్రై అయిపోయి పెయిన్ వస్తా ఉంటది. అందుకే ఇమ్మీడియేట్‌గా తెప్పిచ్చేసా అనమాట. నేను లాస్ట్ టైమ్ వ్లాగ్‌లో గూడా ఒక హ్యాపీ థింగ్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. అదేంటంటే 2023 జాన్వరిలో ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ బ్యాక్ నేనేమనుకున్నా అంటే, ఈ ఇయర్ మొత్తం గూడా మేకప్ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయొద్దు అనుకున్నాను. బట్ నేను మీకు చెప్పలేదు, రివీల్ చేయలేదు. ఎందుకంటే చేయడం ఇంపార్టెంట్ గదా! చెప్పడం కంటే. సో, ఓకే చూద్దాము అనుకున్నా. ఎందుకంటే యూట్యూబ్‌లో ఎప్పుడు ఏ మూమెంట్ ఉంటదో తెలీదు. సో, అందుకనే నేను గూడా అసలేం చెప్పలేదనమాట. లెట్స్ సీ, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అన్నట్లుగా ఉన్నాను. అండ్ ఇప్పుడు 1 వీక్‌లో ఇంకా ఈ న్యూ ఇయర్ అవ్వబోతుంది గాబట్టి చెప్తున్నాను. ఈ ఇయర్ మొత్తంలో ఐ స్టూడ్ ఆన్ ఇట్. ఒక్క మేకప్ ప్రొడక్ట్ కూడా నేను ప్రమోట్ చేయలేదు. యెస్, మామాఎర్త్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిచ్చాను. అవి నేను వాడే ప్రొడక్ట్సే. సో, అవి మాత్రమే చూపిచ్చాను. నేను వాడుతున్నా గాబట్టి యెస్, దట్స్ ఫైన్. ఇంకా నేనేమన్నా మా ఫ్యామిలీ కోసం తెప్పించుకుంటే అవి అమెజాన్ హాల్‌లో మీకు చూపిచ్చాను. ఏవైనా వింటర్ క్రీమ్స్ అట్లాంటివి తప్ప. ప్రమోషన్ వైజ్ అయితే నేను ఏవి చెయ్యలేదు. ఐయామ్ సో హ్యాపీ అబౌట్ దట్. ఎందుకంటే నాకు చాలా వచ్చాయి ఇలా పర్మనెంట్ మేకప్ అండ్ పర్మనెంట్ ఐబ్రోస్ కానీ ఇలాంటివి చాలా వచ్చాయి. బట్ స్టిల్ నేను చేయదలుచుకోలేదు. ఐయామ్ సో హ్యాపీ నేనది చేయగలిగాను, ఫుల్‌ఫిల్ అయ్యింది అనేసి. అండ్ 2024లో ఇంకా కొన్ని అడిషనల్‌గా అనుకుంటున్నాను. లెట్స్ సీ ఏమవుతది అనేసి. ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మా చిన్నన్నయ్య మొన్న రాఖీకి తెచ్చిచ్చాడు. తనకి రెడీమేడ్ సైజెస్ అర్థం కాక ఇంకా మెటీరియల్ తెచ్చిచ్చాడనమాట. ఇలా వచ్చింది. నెక్ ప్యాటర్న్ ఆల్రెడీ వచ్చేసింది. దీంతో పాటు బాటమ్ గూడా వచ్చింది గానీ నేను రెడీమేడ్‌ది కొన్నాను. దీని బాటమ్ నేను స్టిచ్ చేయించలేదు. సో, ఇలా వచ్చిందనమాట. గ్రే కలర్ మీద గోల్డ్ కలర్‌తో ఎంబ్రాయిడరీ వచ్చింది మొత్తం గూడా. అండ్ ఈ ప్యాంట్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. గో కలర్స్‌ది కాపర్ మెటాలిక్ కలర్ అనమాట. చాలా బాగుంది ఫిట్టింగ్. లార్జ్ తీసుకున్నాను నేను. సో, కాస్త షిమ్మర్ ఉన్న ప్యాంట్ అయితే బాగుంటదన్నట్లు దీన్ని కుట్టించలేదనమాట. అన్నిట్లో నాకు బాగా నచ్చింది ఈ దుపట్టా. చాలా బాగుందసలు. ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉందంటే ఆర్ట్ సిల్క్ అంటారు కదా! ఆ టైప్‌లో ఉంది. బట్ ఎగ్జాక్ట్ నేమ్ ఏంటి అనేది నాకు తెలీదు. నాకు కలర్ చాలా బా నచ్చింది. ఈవినింగ్ టైమ్స్ ఎక్కడికన్నా వేసుకెళ్ళడానికి, ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికి బావుంది అనిపిచ్చింది. ఎస్పెషల్లీ ఈ దుపట్టా వచ్చేసి చాలా వెడల్పుగాను, చాలా పొడవుగాను వచ్చిందనమాట. ఫిట్టింగ్ అయితే నాకు బానే అనిపిచ్చింది. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఈ టాప్ లెంగ్త్ ఇంకా ఉంటే బావుండనిపిచ్చింది. బట్ ఇంకా వాళ్ళు చేసేది ఏమీ లేదు. మెటీరియల్‌లో ఎలా వస్తే అలా స్టిచ్ చేశారు. ఓవరాల్‌గా అయితే నాకు బా నచ్చింది. మీకెలా అనిపిచ్చింది అనేసి తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ మన వ్లాగ్‌కి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి.
చాలామంది మన ఛానల్ నేమ్ టైప్ చేసి వ్లాగ్స్ చూస్తున్నారు. దానికంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూసారంటే మీకు ఈజీ అయిపోతుంది. నాకు మోటివేటింగ్‌గా ఉంటుంది. సో, ఓకే అండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో ఇంకొక మంచి టాపిక్‌తో కలుద్దాం. ఎవ్రీడే మార్నింగ్ 10:00కి మన వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై.